సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏది జరిగినా చివరికి మంచి జరిగింది. నీ మనసు కుదుట పడేంత వరకు నేను నిన్ను డిస్టర్బ్ చేయను. అలాగే మనం కూడా అతని ఇబ్బంది పెట్టకూడదు. 10 లోపు గుడికి వెళ్ళాలి. త్వరగా రండి. మహాలక్ష్మి, వస్తున్నాను. షూ! నువ్వు వెళ్ళి తలుపు తీస్తే మనకి శోభనం జరిగినట్టు పెళ్లి పొండదు. ఏమండి, ఇదిగోండి, మనమిచ్చిన ప్రకటన పేపర్లో వచ్చింది. పాప ఫోటో కూడా వేశారు. ఏంటమ్మా? ఇదిగో టాబ్లెట్స్ వేసుకో. ప్లీజ్ అమ్మా, నువ్వు అలా ఉండకు. గౌరీ గురించి చాలా వెతుకుతున్నావు, తప్పకుండా దొరుకుతుంది. జగ్గు కాఫీ అక్కడ పెట్టు, నేను తాగుతాను. చల్లారిపోతుంది జగ్గు. ఏమైంది శిరీష? ఎందుకలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానమ్మా. ఏమో, ఈ మధ్యన ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న దానిలా చాలా నీరసంగా కనిపిస్తున్నావు. నేనేం పోగొట్టుకున్నాను నీకర్థం కాదలేమ్మా. కన్న బిడ్డ దూరమైతే ఏ తల్లికైనా లోకమంతా చీకటి అవుతుంది. ముందీ కాఫీ తాగమ్మా. నేను తాగుతానులేమ్మా, అక్కడ పెట్టి వెళ్ళు. సరే, తొందరగా కాఫీ తాగిరా. మీ నాన్నగారితో కలిసి గుడికెళ్దాం, సరేనా? అలాగే. గౌరీ తిరిగొచ్చేసరికి నీ ఆరోగ్యం పాడైపోతుందని భయంగా ఉంది. దయచేసి మామూలుగా ఉండడానికి ప్రయత్నించమ్మా. కనీసం పేపర్ అయినా చదువమ్మా. 10 రోజుల నుంచి పేపర్ మడత కూడా విప్పకుండా పడేస్తున్నావు. రోజు పేపర్ చదవందే ఏ పని చేసేదానివి కాదు. అలాంటిది పేపర్ చదవడమే లేదు. తీసుకోమ్మా, చదువమ్మా. తీసుకోమ్మా, చూడమ్మా. కనీసం పేపర్ చదివితే రిలాక్స్ అవుతావమ్మా. చూడమ్మా, నువ్వు మామూలుగా ఉంటేనే గాని అన్నీ సర్దుకోవు. నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటే ఏదైనా జరుగుతుందమ్మా. హలో, 1 minute అమ్మా.
త్వరగా రామ్మా, గుడికెళ్దాం. వస్తున్నానమ్మా. చెప్పు తల్లి, అమ్మా, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా తయారైందమ్మా. ఏమైంది? మీ అల్లుడు రాత్రి నన్ను పట్టుకుని కొట్టాడమ్మా. వాడికేం రోగం వచ్చింది? ఎందుకు కొట్టాడు? తాగొచ్చి నా ఆశలన్నీ నాశనం చేశావు, శైలజ నాకు దక్కకుండా చేశావు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కొట్టాడమ్మా. వాడికి రోజులు దగ్గర పడ్డాయి. నీ మీద చేయి చేసుకుంటాడా? చెయ్యి విరిచేస్తా. అప్పుడు జీవితాంతం నేనే సేవలు చేయాలి. అబ్బా, ఏమి చేయకుండా ఎలాగే? ఏం చేస్తావో నాకు తెలీదమ్మా. ఆయన నా మీద చేయి చేసుకోకుండా నువ్వే చూసుకోవాలి. సరే సరే, ఏదోటి చేస్తాను, నువ్వు కంగారు పడకు. రే అల్లుడు, నా కూతురు మీదనే చేయి చేసుకుంటావురా? నిన్ను ఊరికే వదిలిపెట్టనురా. నిన్ను నీ బాబుని ఓ ఆట ఆడిస్తాను. బ్రతుకుల్ని నలిపేస్తాను. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అల్లుడు? నా కూతురు మీద ఈగ వాలినా ఒప్పుకోను అని చెప్పానా లేదా? అలాంటిది నా కూతుర్ని కొడతావా? నీకెంత ధైర్యం ఉంటే నా కూతురు మీద చేయి చేసుకుంటావు? తడవకో మాట మార్చింది నువ్వు. నీ కూతుర్ని నాకు కట్టబెట్టడం కోసం ఎన్ని అబద్ధాలాడావు. నేను చేయి చేసుకుంటేనే నీకంత కోపం వచ్చిందే, మరి నువ్వు చేసిన దానికి నాకెంత కోపం రావాలి? నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే ఆ శైలజని తెచ్చి నాకు అప్పచెప్పమని చెప్పాను. ఆ రోజు సరే అన్నావు. ఈరోజు నీకే సంబంధం లేనట్టు మాట్లాడుతున్నావు. మరి నాకెలా ఉండాలి? ఏదో మాట వరుస కంటే అదే పట్టుకుని నా కూతుర్ని కొడతావా? అది పుట్టినప్పటి నుంచి నేనే దాని మీద చేయి చేసుకోలేదు. అలాంటిది నువ్వు చేయి చేసుకుంటావా? ఎంత పొగరు! అల్లుడివి కాబట్టి, అది నా కూతురు నిన్ను ప్రేమించింది కాబట్టి వదిలేస్తున్నాను అల్లుడు. లేదంటే ఈ పాటికి నీకు టెండర్ పెట్టుండేదాన్ని. అది తెలుసుకో. నీ ఇష్టం వచ్చినట్లు టెండర్లు పెడితే మేమేం గాజులు తోడుకొని ఖాళీగా కూర్చోలేదు. మా డాడీ మినిస్టర్, అది తెలుసుకో. నీ బాబు మినిస్టర్ అయితే నాకేంటి? ఆ పదవి ఒక అద్దాల మేడలాంటిది. పైన కూర్చొని మర్యాదగా ఉండకపోతే పగిలిపోద్ది. నేను రాయిలాంటిదాన్ని. నన్ను రెచ్చగొడితే ఒక్క దెబ్బకి మీ బాబు మంత్రి పదవి ముక్కలు ముక్కలు చేసి రోడ్డు మీదకు లాగుతాను. నేను మర్యాదగా ఉన్నంతసేపే మంచిదాన్ని. ఒక చిన్న కేసు పెట్టాననుకో, మొత్తం నువ్వు నీ బాబు జైల్లో కూర్చొని ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. అది తెలుసుకో. చూడు, నువ్వు నాకు శైలజని తెచ్చి అప్పగించేంత వరకు నీ కూతురికి ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి. నేనేం నీ కూతుర్ని వదిలేస్తాననటం లేదుగా. నువ్విచ్చిన మాట నిలబెట్టుకోమంటున్నాను. ఏంటి మాట్లాడితే శైలజ శైలజ అంటావు? అసలు నా కూతురులో లేందేంటి?
ఆ శైలజలో ఉన్నదేంటి? ముందు ఆ విషయం తేలాలి. శైలజ ఇది ఇక్కడ తిరుగుతోందేంటి? కొంపదీసి వీడు చూశాడంటే నా కూతురి జీవితం నాశనం అవుతుంది. ఇదిగో నీకిదే చెప్తున్నాను. నా శైలజని తెచ్చి నాకు అప్పచెప్పకపోయావో నీ కూతురికి ఇలాంటివి రోజు జరుగుతూనే ఉంటాయి. ఏం చేస్తావో చేసుకో. అల్లుడు, సరే నీకు శైలజ కావాలి అంతే కదా? నేను వెతికి తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. అప్పటి వరకు నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో. నేనిప్పుడే వస్తాను. ఇలా పరిగెత్తిందేంటి? దీనికేమైనా పిచ్చా? ఆగవే! ఏయ్ ఆగవే! ఆగవే! ఏయ్ ఆగవే! నిన్నే! ఏయ్ అరే ఆగు! ఉసేవ్! అరే ఉసేవ్! ఏయ్ ఆగవే! Shit! ఏంటి బావా, ఎందుకలా విదిలించుకుంటావ్? ఇది గుడి. ఇక్కడ ఇలా చేతులు పట్టుకుని నడవాలా? నీతో కలిసి ప్రదక్షిణాలు చేయమని అత్తయ్య చెప్పింది. కలిసి ప్రదక్షిణలు చేయడం అంటే ఇలా చేతులు పట్టుకుని మరీ నడవాలా? తప్పే ఉంది బావా, మన భార్యాభర్తలమే కదా. నిన్ను కాకుండా మరొకరు చేయి పట్టుకుంటే తప్పు, గాని నా భర్త చేయి నేను పట్టుకుంటే తప్పే ఉంది. తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ
ఇలా 10 మంది ముందు చేతులు పట్టుకొని నడవడం నాకు నచ్చదు. భార్యాభర్తలైనంత మాత్రాన ఇలా నలుగురిలో డిసెన్సీ మర్చిపోయి బిహేవ్ చేయకూడదు. ఇది గుడి, పవిత్రమైన స్థలం. ఇక్కడ మనం పద్ధతిగా ఉండాలి. సరే బావా, ఓకే. పొరపాటున నీ చేయి పట్టుకున్నందుకు ఇంత పెద్ద క్లాస్ పీక్తావని నేను అస్సలు అనుకోలేదు. సరే, ఒకళ్ళనొకళ్ళు తగలకుండా ప్రదక్షిణాలు చేద్దామా? నాకు మూడ్ లేదు. నువ్వు ప్రదక్షిణలు చేసిరా. నేను అక్కడ వెయిట్ చేస్తాను. బావకేమైంది? ఎందుకు అలా ఉన్నాడు? ఛీ, అనవసరంగా ఆయన మూడ్ పాడు చేశాను. శిరీష, ఎక్కడున్నావు? ఎందుకు నా మనసులో నువ్వు ఇక్కడే నాకు చాలా దగ్గరగా ఉన్నావు అనిపిస్తోంది. ఏ ఒక్కరూ నన్ను దాటి వెళ్ళినా, ఏ ఆడపిల్ల నీడ నన్ను తాకినా అది నువ్వేనేమోనని ఆశగా చూస్తున్నాను. నీ గురించి ఆలోచించిన ప్రతిసారి నా గుండె బరువెక్కుతుంది శిరీష. ఓం మహాగణాధిపతే నమః. ఓం గణానాత్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విశ్వేద సాధనం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః. ఏమ్మా మహాతల్లి, నువ్వు ఇక్కడికి కూడా వచ్చావా? నాకు మా బావకి పెళ్లి కానివ్వకుండా అడ్డుపడ్డావు. మా అత్తయ్య పుణ్యమాని ఎలాగోలాగా పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు పని కట్టుకొని మా మధ్య చిచ్చు పెట్టడానికి మరీ వెతుక్కుంటూ వచ్చావా? ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నారు? ఆహాహా, ఏం మాట్లాడుతున్నానో ఆ మాత్రం కూడా అర్థం కాలేదా? ఏం తెలియకుండానే ఇంత నాటకం ఆడావా? చూడు, నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా నన్ను మా బావని ఎవరు విడదీయలేరు, అది తెలుసుకో. నీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఇకనైనా మానుకో. మా బావ నా కోసం పుట్టాడు, నేను మా బావ కోసం పుట్టాను. మా మధ్యలో నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఊరుకునేది లేదు. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో.
ఎవరావిడ? అమ్మో శిరీష వచ్చిందని చెప్తే హలో శిరీష అంటాడేమో. ఎవరు పిచ్చిది బావా ఇక్కడికొచ్చి పోలీస్ స్టేషన్ ఎక్కడుంది అని అడుగుతుంది. పద వెళ్దాం. నీ పూజ అయిపోయిందా? అయిపోయింది. అదిగో ఆ చెట్టు దగ్గర ముడుపు కట్టి వెళ్దాం పద. Sa sa ni da pa ma pa da ma pa sa sa ni da pa ma pa